ప్రస్తుత టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 3 ఫార్మాట్లలో ఆడుతున్నాడు. అయితే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ తర్వాత శుభ్మన్ గిల్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. రోహిత్ శర్మ టెస్టులకు గుడ్ బై చెప్పడంతో బీసీసీఐ గిల్ కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అయితే అందరి అంచనాలను అందుకుని ఆ సిరీస్ లో అద్భుతంగా రాణించాడు. బ్యాటర్ గానే కాకుండా కెప్టెన్ గా కూడా అదరగొట్టాడు. ఇక బ్యాటింగ్ లో చెలరేగడంతో ఆ సిరీస్ లో లీడింగ్ రన్ స్కోరర్ గా కూడా నిలిచాడు. ఇక ఇప్పుడు ఆసియా కప్ 2025 కోసం భారత జట్టులోకి కూడా వచ్చాడు. అంతేకాదు ఈ ఆసియా కప్ కు వైస్ కెప్టెన్ గా మారడంతో త్వరలోనే 3 ఫార్మాట్లలో కీలక ప్లేయర్ గా మారనున్నాడు. ఇలా గిల్ క్రికెట్ కెరీర్ అద్భుతంగా ఉండటంతో ఇప్పుడు బ్రాండ్ వాల్యూలో కూడా అదరగొడుతున్నాడు. అవును, ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత గిల్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్కబెట్టుకోవాలి అనే సామెతను గిల్ ఫాలో అవుతున్నాడు. ఎందుకంటే గతంలో ప్రధాన ప్రకటనదారులు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ ప్లేయర్ల వెంట పడేవారు. తమ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా ఉండాలని పట్టుబట్టేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కోహ్లీ, రోహిత్ పెద్దగా గ్రౌండ్ లో కనిపించే అవకాశం లేదు కాబట్టి వారంతా ఇప్పుడు శుభ్మన్ గిల్ చుట్టూ తిరుగుతున్నారు. దీంతో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తర్వాత గిల్ కే బ్రాండ్ విలువ ఎక్కువగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా బయటకు వచ్చిన రిపోర్ట్ చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ తర్వాత గిల్ బ్రాండ్ విలువ 30% నుంచి 40% పెరిగింది. ఇదే క్రమంలో గిల్ తన బ్రాండ్ ఫీజును 25% నుంచి 50% వరకు పెంచే అవకాశం ఉంది అని స్పోర్ట్స్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక గతంలో నెలకు 3 నుంచి 4 బ్రాండ్లు మాత్రమే శుభ్మన్ ను సంప్రదించేవని, ఇప్పుడు అవి 10 నుంచి 15కు పెరిగాయని సమాచారం.